విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం, చేయాల్సిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. శ్రావణ మాసం కృష్ణ పక్షం లోపల ఈరోజు ఏకాదశి తిథి అయితే ఉండబోతుంది. ఈరోజు అజా ఏకాదశి ఉండబోతుంది. నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 4:39 వరకు ఉండబోతుంది. దాని తర్వాత పునర్వసు నక్షత్రం అయితే మొదలవబోతుంది. అలాగే ఈరోజు సిద్ధి యోగం భకరణం ఉండబోతుంది. గురువారం రోజున చంద్రుడు ఈరోజు మిథున రాశి లోపల ఉండబోతున్నాడు. రాహు నక్షత్రం లోపల ఉండబోతున్నాడు. రాహుకాల సమయం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు రాహుకాల సమయం ఉండబోతుంది. ఈ రాహుకాల సమయం లోపల ఇలాంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు. అలాగే శుభముహూర్తం కనుక చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం 12:05 నుంచి 12:53 వరకు ఉండబోతుంది. ఈ అభిజిత్ ముహూర్తం చాలా శ్రేష్ఠ ముహూర్తం. ఏదైనా పని మొదలు పెట్టాలి, ఏదైనా చేయాలనుకున్నా ఈ అభిజిత్ ముహూర్తంలో చేస్తే చాలా మంచి తప్పకుండా జరిగింది ఈరోజు. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే బుధుని రాశి లోపల అంటే మిథున రాశి లోపల చంద్రుడు ఉండబోతున్నాడు. కుజునితో కలిసి ఉండబోతున్నాడు. రాహు నక్షత్రంలో ఉండబోతున్నాడు. గోచరం లోపల మిథున రాశికి అలాగే రాహుకి సంబంధం కనుక చూసుకున్నట్లయితే కేంద్ర సంబంధం ఉండబోతుంది. ఇది కొన్ని రాశుల వారికి బాగుండి తీరుద్ది, మరి కొన్ని రాశి వారికి కాస్త ఇబ్బంది అయితే ఉండి తీరుద్ది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగుండబోతుంది. కాస్త డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ డబ్బు ఖర్చు అవుతుందని దిగులు పడకండి. మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఈ రోజు ఉండబోతున్నాయి. ఏ పని ఈ రోజు సగంలో అస్సలు వదిలేకండి. మీ అధికారులు మీతో పాటు చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి, దాన్ని చూసి చూడనట్టు ఉండడానికి ప్రయత్నించండి. ఎలాంటి విషయాల లోపల ఎక్కువ తొందరగా రియాక్ట్ అస్సలు అవ్వకండి. మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి. కార్యక్షేత్రాల లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి, దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. కుటుంబ జీవితం లోపల కూడా ఈరోజు కాస్త పరిస్థితి మన అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనం దాన్ని సమర్థించడానికి ప్రయత్నించు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అలాగే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీకోసం బాగానే ఉండబోతుంది. ప్రత్యేకంగా సింహరాశి వారికి ఏంటంటే ధన ప్రాప్తి కలిగే అవకాశం ఈ రోజు కనబడుతుంది. అలాగే ధనుసు రాశి వారికి ఈ రోజు కాస్త దాంపత్య జీవితం లోపల చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశం అయితే మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ఈ రోజు శ్రీ సూక్తాన్ని 5 సార్లు తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి చాలా బాగుండబోతుంది. సమయం కనుక చూసుకున్నట్లయితే మీ అనుకూలంగా మీ పక్షాన అయితే ఉంది. కానీ ఈ రోజు మీరు ఏ పని చేసినా ఎలా చేసినా అది ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయకండి. ఒకవేళ ఈ రోజు మీరు ఏదైనా ఎవరితో చెప్పినట్లయితే ఆ పని జరిగే అవకాశం ఎక్కువగా కనిపించట్లేదు. కాబట్టి ఈ రోజు మీరు ఎంత మీ చేసే పని రహస్యం పెడతారో ఆ పని అంత తొందరగా జరిగి తీరుద్ది, లేకపోతే జరగదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రోజు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు ఈ రోజు సేవించకండి, లేకపోతే ఆరోగ్యం పాడైపోయే అవకాశం కూడా ఉండబోతుంది. చిన్న చిన్న విషయాలకు కాస్త కోపం వచ్చుద్ది. వాని పట్ల నియంత్రణ చాలా అవసరము. మనసు లోపల రకరకాలుగా ఆందోళన కలుగుతుంటుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త ఇబ్బంది, అనవసరమైన కలహాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని చూసి చూన్నట్టు ఉండడానికి మీరు ప్రయత్నించండి. మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి, అన్ని సరిగ్గా జరుగుతాయి. మధ్యాహ్నం తర్వాత ఈ రోజు కొన్ని విషయాల లోపల అనుకూలంగానే మీకోసం ఉండబోతుంది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒకసారి చదువుకోండి. అలాగే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ విష్ణు ఆలయం కనుక్కున్నట్లయితే ఈ రోజు 11 ప్రదక్షిణలు తప్పకుండా చేయండి.
మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి బాగానే ఉండబోతుంది. కార్యక్షేత్రాల లోపల అభివృద్ధి కనబడబోతుంది. ఏదైనా పని ముందుకు తీసుకెళ్లాలనుకున్నది తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి. మీరు అనుకున్న పని లోపల ఈ రోజు వేగం పెరిగే అవకాశం ఉండబోతుంది. అలాగే కాస్త చేసే పని లోపల బద్ధకం కూడా వచ్చి తీరుద్ది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా కొత్త పని మీరు చేస్తున్నట్లయితే బద్ధకం వచ్చుద్ది, కాస్త ఆలస్యం కూడా వచ్చుద్ది. కానీ దాన్ని త్యజించండి. దాన్ని త్యజించి ముందుకెళ్ళండి, బాగుండి తీరుద్ది. అలాగే ఈ రోజు ఎలాంటి చూసి చూడనపైన అంటే చూసి చూడకుండా ఎలాంటి విషయాలపైన ఎక్కువ విశ్వాసం అస్సలు పెట్టకండి. మీ కళ్ళతో మీరు ఏదైతే చూస్తారో ఎప్పుడైతే దాన్ని మీరు ప్రత్యక్షంగా నమ్ముతారో అప్పుడే నమ్మండి. తప్ప ఎవరు ఏదో చెప్పారని దాని గురించి ఎక్కువ మీరు ఈరోజు అస్సలు పట్టించుకోకండి. అలాగే తులారాశి వారు ప్రత్యేకంగా కార్యక్షేత్రాల లోపల కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం అయితే మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది. కుంభరాశి వారు కనుక చూస్తున్నట్లయితే కాస్త వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. మసాలా వస్తువులు ఈ రోజు ఎక్కువ అస్సలు సేవించకండి. అలాగే ఈ రోజు ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితుల వల్ల అస్సలు హామీ ఇవ్వకండి. సంతాన భవిష్యత్తు వల్ల కాస్త ఈ రోజు దిగులు పడే అవకాశం అయితే మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 6:45 వరకు అయితే ఉండబోతుంది. కాబట్టి మిథున రాశి వారికి, తులారాశి వారికి, కుంభరాశి వారికి బాగానే ఉంది. కార్యక్షేత్రాల్లో ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఎక్కువగా కనబడబోతుంది. ఈ రోజు ఈ రాశుల వారు ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోండి. అలాగే మీ చుట్టుపక్కల మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాలో కనుక బ్రాహ్మణులు ఉన్నట్లయితే, పేద బ్రాహ్మణులు ఉన్నట్లయితే ఆ బ్రాహ్మణునికి ఈ రోజు కాస్త తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి, బాగుంటారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి బాగానే ఉండబోతుంది. కాస్త ఎంటర్టైన్మెంట్, కాస్త భౌతిక జీవితం లోపల సుఖం కోరుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రోజు బాగా ఉండబోతుంది. ధర్మపరంగా ఈ రోజు కాస్త అనుకూలంగా ఉండబోతుంది. ఎలాంటి విషయాల లోపల అస్సలు ఈ రోజు డిసిజన్ తీసుకోకండి. ఈ రోజు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే దాన్ని ఎక్కువ మీరు ఇది చేయకండి, దాన్ని అలాగే వదిలేయండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఏదైనా విషయం గురించి సీరియస్ అయినట్లయితే అది హెడ్ఏక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ఏ విషయాన్ని ఈ రోజు అంత సీరియస్ గా తీసుకోకండి, కూల్ గా తీసుకోండి. సాయంత్రం తర్వాత కాస్త ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది, ధన ప్రాప్తి కలగబోతుంది. చిన్న చిన్న విషయాలకి ఈ రోజు ఎక్కువ రియాక్ట్ అస్సలు అవ్వకండి. కోపం పట్ల నియంత్రణ పెట్టుకోండి. ప్రత్యేకంగా కుదిరినట్లయితే స్నేహితులతో ఎక్కువ ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కుటుంబ పరంగా చిన్న చిన్న కలహాలు అవుతుంటే దాన్ని చూసి చూసినట్టు ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చుల పట్ల నియంత్రణ ఈ రోజు అస్సలు ఉండదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఏదైనా ప్లాన్ కనుక చాలా అనుకున్నది మీరు తప్పకుండా చేయండి. భవిష్యత్తు గురించి ఒక ప్లాన్ కనుక మీరు ఈరోజు చేసినట్లయితే చాలా బాగుండేది తీరుద్ది. అలాగే టైం కనుక చూసుకున్నైతే ఈరోజు పర్వాలేదు, నార్మల్ అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కాస్త చిన్న చిన్న కోపాలు అయితే ఈరోజు ఎక్కువగానే కనబడుతుంది ఈ రాశులతో పాటు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి. అలాగే ఈ రోజు స్నేహితులతో ఎక్కువగా ఉండండి, కాస్త ఎంటర్టైన్మెంట్ చేయండి. విష్ణు స్మరణ ఈ రోజు ప్రదోష సమయం లోపల ఎక్కువగా చేయండి. ఎందుకంటే ఈ రోజు మీ మనసు అంత స్థిరంగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపించట్లేదు. ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి, పర్వాలేదు. ఆన్లైన్ లోపల కుదిరినట్లయితే ఈ రోజు ఏదైనా ఎవరిదైనా ప్రవచనాలు వినడానికి మీరు ప్రయత్నించండి. మనసు ఈ రోజు శాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. ఈ రోజు శుభ రాశులు కనుక చూసుకున్నట్లయితే 3 రాశులు ఉండబోతున్నాయి. అందులో మేషరాశికి చాలా బాగుంది. అలాగే సింహరాశి వారికి బాగుండబోతుంది. అందులో మిథున రాశి వారికి బాగుండబోతుంది. ఈ 3 రాశుల వారికి ఈరోజు చాలా బాగుండబోతుంది. బాగుండడం అంటే ఏంటంటే అనుకున్న పనులు కనుక చేసినట్లయితే ఈ రోజు తప్పకుండా నెరవేరే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉండబోతున్నాయి. శ్రీమాత్రే నమః.